వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలకు ఎప్పుడూ ఆడియన్స్ లో క్రేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సినిమా ఏ మాత్రం బాగున్నా కాసుల వర్షం కురుస్తుంది. సాధారణంగా ఈ హారర్ సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ లో పర్ఫెక్ట్ కంటెంట్ తో తెరకెక్కుతుంటాయి. వీటి బడ్జెట్ లెక్క తప్పిందా అంతే, సినిమా హిట్ అయినా నిర్మాతకు నష్టాలు తప్పవు. అయితే హారర్ సినిమాలు నిజంగా లిమిటెడ్ బడ్జెట్ కి సెట్ అవుతాయా? భారీ బడ్జెట్ తో హారర్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతుందా? ఈ మధ్య కాలంలో హారర్ కామెడీ కలిపి వస్తున్న సినిమాలు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలా హారర్ కామెడీ కలిపి తెరకెక్కిన సినిమాలకు బాక్స్ ఆఫీస్ లో సక్సెస్ గ్యారంటీనా? ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం. ప్రెజెంట్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి సినిమాలు చూస్తే ఒక విషయం క్లియర్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్స్, భారీ బడ్జెట్ ఉన్న సరైన కంటెంట్, ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోతే సినిమా బోల్తా పడ్డం ఖాయం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా రిలీజ్ అయిన ది రాజా సాబ్. తెలుగు ఇండస్ట్రీలో హారర్ సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ. హారర్ సినిమాల బేసిక్ స్ట్రెంగ్త్ భయం. ఆ భయం గ్రాఫిక్స్ లో ఉండదు, ఎమోషన్ లో ఉంటుంది, సైలెన్స్ లో ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు వచ్చిన చాలా హారర్ సినిమాలు మిడ్ రేంజ్ బడ్జెట్ లోనే బిగ్ ప్రాఫిట్స్ ని చూశాయి. కానీ ది రాజా సాబ్ మాత్రం భారీ బడ్జెట్ కారణంగా గ్రాఫిక్స్, స్కేల్, విజువల్స్ పెరిగాయి. మరి హారర్ కు కావాల్సిన రా ఫియర్ కొంచెం తగ్గిపోయింది. ఇదే భారీ బడ్జెట్ హారర్ కు ఉన్న మొదటి రిస్క్. ఇక్కడ మరో కీలకమైన పాయింట్ హారర్ కామెడీ. డైరెక్టర్ మారుతి గతంలో ప్రేమ కథా చిత్రం హారర్ కామెడీతో సూపర్ హిట్ కొట్టాడు. కానీ అది లో బడ్జెట్ మూవీ, ప్రాఫిట్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ది రాజా సాబ్ విషయంలో కూడా సక్సెస్ కొట్టాలని రంగంలోకి దిగి హారర్ టచ్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. హారర్ ప్లస్ కామెడీ అందరికీ నచ్చే ఫార్ములా కాదు. దీనికంటూ సపరేట్ ఆడియన్స్ ఉంటారు. భయపడాలి అనుకునే ఆడియన్స్ కి కామెడీ ఎక్కువగా అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ కి భయం ఇబ్బంది పెడుతుంది. అందుకే ది రాజా సాబ్ కు ఎక్స్ట్రీమ్ హిట్ టాక్ రావడం లేదు, ఎక్స్ట్రీమ్ డిజాస్టర్ టాక్ కూడా లేదు. మిక్స్డ్ రెస్పాన్స్ రావడం స్పష్టంగా కనిపిస్తోంది. హారర్ సినిమాలు మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఎక్కువ సేఫ్. భారీ బడ్జెట్ తో హారర్ చేస్తే ఆడియన్స్ కన్నా ప్రొడ్యూసర్ భయపడే రిస్క్ పెరుగుతుంది. ఇప్పుడు రాజా సాబ్ పరిస్థితి కూడా అదే. సుమారు 400 నుంచి 450 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటేనే అది సాధ్యం. కానీ సినిమా టీం ప్రకటించినట్టు ఫస్ట్ డే కలెక్షన్స్ 112 కోట్లు వసూలైతే లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయితే ప్రభాస్ మారుతి మ్యాజిక్ వర్కౌట్ అయినట్టే. ముందుగా అనుకున్నట్టు లో బడ్జెట్ లో హారర్ కామెడీ చేస్తే ప్రాజెక్ట్ గా ఉండేదని సినీ పండిట్స్ అంటున్నారు. హారర్ కామెడీ లిమిటెడ్ ఫార్ములానే, కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ రీచ్ ఉంటే బాక్స్ ఆఫీస్ ను నిలబెట్టగలదు. ది రాజా సాబ్ కూడా అదే ప్రయత్నం చేసిందే. ఇది హారర్ తో గెలిచిన సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ తో సర్వైవ్ అవుతున్న సినిమా. హారర్ ప్లస్ కామెడీ బాక్స్ ఆఫీస్ ను గెలిపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది మాత్రం రాజా సాబ్ థియేటర్ల రన్ మాత్రమే. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జోనర్ లో వచ్చిన సినిమాలు ఏ కాన్సెప్ట్ తో వచ్చాయి, వాటి బడ్జెట్, కలెక్షన్స్ రేంజ్ ఏంటో తెలుసుకుంటే హారర్ జోనర్ కి ఎంత బడ్జెట్ అయితే రిస్క్ లేకుండా వర్కౌట్ అవుతుందో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హారర్ జానర్ ఒక ట్రెండ్ గా మారిపోయింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని హారర్ సినిమాలు సక్సెస్ సాధించలేవు. కొన్ని సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలు సాధించాయి. మరికొన్ని మాత్రం సక్సెస్ ను ఎన్కాష్ చేయాలనే ప్రయత్నంలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సింపుల్ కాన్సెప్ట్, లిమిటెడ్ లొకేషన్స్, కంట్రోల్డ్ బడ్జెట్, ఇవే హారర్ సినిమాకు అసలైన స్ట్రెంగ్త్ అని నిరూపించిన సినిమా కిష్కింధాపురి. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ తో పాటు హిట్ గా నిలిచింది. ఇక్కడ గ్రాఫిక్స్ కన్నా నరేటివ్ కు, సైలెన్స్ కు, మిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆ భయం ఆడియన్స్ కు వర్క్ అయ్యిందే. ఇదే మిడ్ రేంజ్ హారర్ ఫార్ములా. హారర్ ని లోకల్ ఫియర్ తో కాదు, మైథాలజీతో మిక్స్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందో చూపించిన సినిమా విరూపాక్ష. సుమారు 52 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 72 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 91.5 కోట్లు, థియేట్రికల్ షేర్ 22.5 కోట్లు. ఇది సాయిధరం తేజ్ కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భయం, మైథాలజీ అండ్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, ఈ మూడు కలిసి హారర్ ను మాస్ కి కనెక్ట్ చేశాయి. ఇక్కడ బడ్జెట్ పెరిగినా భయం మిస్ కాలేదు, అందుకే సక్సెస్. ఒక్క హారర్ సక్సెస్ వచ్చిన తర్వాత అదే ఫార్ములాను వెంటనే రిపీట్ చేయడం ఎంత రిస్కో చూపించిన సినిమా ఓదెలా 2. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అంటే బడ్జెట్ లో 20% కూడా రికవరీ కాలేదు.
గ్రాఫిక్స్ ఎక్కువ, కథలో గ్రిప్ తక్కువ, భయానికి కావాల్సిన న్యూనత మిస్సింగ్, ఫలితం డిజాస్టర్. ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేది, హారర్ లో సక్సెస్ ను ఎన్కాష్ చేయడం ఎప్పుడూ సేఫ్ కాదు. తక్కువ బడ్జెట్ అంటే సేఫ్ అని కాదు, స్ట్రాంగ్ కాన్సెప్ట్ లేకపోతే హారర్ కూడా కాపాడదు. దానికి ఉదాహరణ జటాధర. 16 నుంచి 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియా నెట్ లో కేవలం 5.73 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నెగిటివ్ టాక్, గ్రిప్ లేని కథ, భయాన్ని క్రియేట్ చేయలేని ట్రీట్మెంట్, ఫలితం ఫ్లాప్. ఇక్కడ స్పష్టమయ్యేది ఒక్కటే, హారర్ జోనర్ లో బడ్జెట్ కాదు, భయాన్ని ఎలా చెప్పాము అన్నదే కీలకం. కిష్కింధపురి, విరూపాక్ష లాంటి సినిమాలు చెప్తున్న విషయం ఒకటే, హారర్ కు మిడ్ రేంజ్ బడ్జెట్ ప్లస్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ బెస్ట్ కాంబినేషన్. ఓదెలా 2, జటాధర లాంటి సినిమాలు చెప్తున్న హెచ్చరిక కూడా అదే, భయం మిస్ అయితే బడ్జెట్ ఎంత ఉన్నా బాక్స్ ఆఫీస్ కాపాడదు. టాలీవుడ్ లో హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. హారర్ ను సరైన కాన్సెప్ట్ తో, లిమిటెడ్ బడ్జెట్ తో, ట్రెండ్ కి తగ్గట్టు నిర్మిస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఒకప్పుడు జగన్మోహిని, రాత్రి, దెయ్యం లాంటి సినిమాలు ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండానే కేవలం కంటెంట్ ని నమ్మి చేసిన సినిమాలు. అరుంధతి నుంచి భాగమతి వరకు, రాజుగారి గది నుంచి మసూదా, పొలిమేర వరకు అన్ని పర్ఫెక్ట్ కంటెంట్ తో, కంట్రోల్ బడ్జెట్ తో తెరకెక్కి సక్సెస్ చూసిన సినిమాలే. తెలుగు హారర్ చరిత్రలో ఒక మైలురాయి లాంటి సినిమా అరుంధతి. సుమారు 13 నుంచి 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల వసూలు సాధించింది. హారర్, ఫ్యాంటసీ అండ్ పునర్జన్మ, ఈ మూడు కలిసి ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. అనుష్క చేసిన జేజమ్మ పాత్ర తెలుగు ప్రేక్షకుల మైండ్ లో శాశ్వతంగా నిలిచిపోయింది. గ్రాఫిక్స్ కంటే పాత్ర బలం, భయం కలిగించే విలన్. అందుకే అరుంధతి కేవలం హిట్ కాదు, ఒక ఫెనామినా. హారర్ అంటే అరిచే దయ్యాలు మాత్రమే కాదు అని నిరూపించిన సినిమా భాగమతి. దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక్కడ హారర్ సస్పెన్స్ తో వచ్చింది, కామెడీ లేకుండా వచ్చింది. అనుష్క పాత్రలో వచ్చే షేడ్స్, స్క్రీన్ ప్లేలోని ట్విస్టులు ఆడియన్స్ ను చివరి వరకు కట్టిపడేశాయి. అందుకే భాగమతి మహిళా ప్రధాన హారర్ సినిమాల్లో ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. హారర్ కు కామెడీ కలిస్తే ఎలా వర్క్ అవుతుందో చూపించిన సిరీస్ రాజుగారి గది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీ లాభాలు తెచ్చి సీక్వెల్స్ వరకు వెళ్ళింది. ఇదే ట్రెండ్ ను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకెళ్లిన సినిమా జాంబిరెడ్డి. తెలుగులో మొదటి జాంబీ సినిమా అయినప్పటికీ పూర్తి భయపెట్టే సినిమాగా కాకుండా ఎంటర్టైనింగ్ హారర్ గా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. స్టార్లు లేకుండా, పబ్లిసిటీ లేకుండా కేవలం కంటెంట్ తో గెలిచిన సినిమాలు మసూదా, పొలిమేర, మా ఊరి పొలిమేర 2. మసూదా చిన్న బడ్జెట్ తో వచ్చి 11.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. పొలిమేర 2 నుంచి 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక్కడ హారర్ తో పాటు కంటెంట్ కూడా ఉంది. సౌండ్ డిజైన్, సైలెన్స్, గ్రామీణ నమ్మకాలు ఈ సినిమాలకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. తెలుగు ఇండస్ట్రీలో హారర్ అంటే ఇప్పటికీ తక్కువ బడ్జెట్ సినిమాలు అనే అభిప్రాయం ఉంది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ హారర్ సినిమాలు 100, 150 కోట్లు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. భయపెట్టడం మాత్రమే కాదు, కామెడీ, లోకల్ కల్చర్, సోషల్ మెసేజ్, సినిమాటిక్ యూనివర్స్ వీటన్నిటినీ కలిపి హారర్ కాన్సెప్ట్ ను ఒక బిజినెస్ మోడల్ గా మార్చేసింది బాలీవుడ్. భూల్ భులయ్యా, స్త్రీ, తుంబడ్, రీసెంట్ సక్సెస్ తమా వరకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. హారర్ ను ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరికి సేఫ్ గా తీసుకెళ్లిన సిరీస్ భూల్ భులయ్యా 3. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 423 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియా నెట్ లోనే 283 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మంజులిక క్యారెక్టర్ ఒక జ్ఞాపకంగా, కార్తిక్ ఆర్యన్ యూత్ క్రేజ్, దీపావళి ఫెస్టివ్ రిలీజ్. హార్డ్ కోర్ హారర్ కాదు, నవ్వుతో పాటు భయం. అందుకే భూల్ భులయ్యా హారర్ ను లాంగ్ రన్ ఫ్రాంచైజీగా మార్చగలిగింది. బాలీవుడ్ హారర్ లో అసలైన గేమ్ చేంజర్ స్త్రీ 2. 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 880 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియా నెట్ లో 627 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక్కడ భయం మాత్రమే కాదు, లోకల్ కంటెంట్ కూడా ఉంది, ఫెమినిజం సబ్ టెక్స్ట్ కూడా ఉంది. ఈ హారర్ కామెడీకి యూనివర్సల్ కనెక్టివిటీ ఉంది. అందుకే స్త్రీ సిరీస్ ఒక సినిమా కాదు, ఒక కల్చరల్ ఫినామినా. హారర్ కూడా మెయిన్ స్ట్రీమ్ మాస్ జోనర్ అవుతుందని నిరూపించిన సీక్వెల్ అది. హారర్ అంటే నవ్వు కాదు, ఫెస్టివల్ కాదు, ప్యూర్ డార్క్ ఎక్స్పీరియన్స్. అలా వర్క్ అయ్యిందంటే అది తుంబడు ఒక్కటే. 30 నుంచి 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదట నెమ్మదిగా ఆడినా లాంగ్ రన్ లో భారీ లాభాలు తెచ్చింది. గ్రాఫిక్స్ కన్నా కంటెంట్ తో కూడిన నేచురల్ ఎఫెక్ట్స్ తో భయం, సౌండ్ డిజైన్, ఫోక్ మైథాలజీ. తుంబడ్ భయాన్ని చూసే సీన్ గా కాదు, ఒక అనుభవంగా మార్చింది. అందుకే ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ హారర్ జోనర్ పై ఎంత కాన్ఫిడెన్స్ తో ఉందో చూపించిన సినిమా
అశ్వత్థామ 140 నుంచి 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 211 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రొమాన్స్, హారర్ కామెడీ ఇవన్నీ మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగం. ఇక్కడ ఈ హారర్ సినిమా ఒక ఎక్స్పెరిమెంట్ కాదు, ప్లాన్డ్ ఫ్రాంచైజీ స్టెప్. స్త్రీ, భూల్ భులాయా లాంటి సినిమాల సక్సెస్ లు ప్రొడ్యూసర్లకు ధైర్యం ఇచ్చాయి. భాష ఏదైనా భయం మాత్రం చాలా కామన్. దీన్ని ప్రజెంట్ చేసే స్టైల్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. తమిళ్లో మానసిక భయాలు, మలయాళంలో సైలెంట్ ఫియర్, కన్నడలో వేరియేషన్లతో కూడిన హారర్. ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో రకంగా తన ఆడియన్స్ సైకాలజీకి తగ్గట్టుగా ఈ హారర్ కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకుంటుంది. అందుకే ఈ సినిమాలు సక్సెస్ సాధించడమే కాదు, తమ ఇండస్ట్రీలకు బెంచ్ మార్కులుగా మారిపోయాయి. తమిళ్ హారర్ సినిమాల చరిత్రలో భయానికి 2 విభిన్న వేరియేషన్స్ చూపిన చిత్రాలు చంద్రముఖి, మాయా. చంద్రముఖిలో భయం దయ్యం వల్ల కలిగేది కాదు, మనసులో దాగున్న మానసిక వ్యాధి వల్ల భయం పుడుతుంది. జ్యోతిక నటన, క్లాసికల్ బ్యాక్డ్రాప్, సైకలాజికల్ ట్విస్ట్ హారర్ ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చేశాయి. అదే మాయాలో నయనతార ఒంటరిగా కథను మోస్తూ హారర్ అంటే అరుపులు కాదు, మైండ్ లో నెమ్మదిగా పాకే భయం అని నిరూపించింది. తమిళ్ హారర్ లో 2 పూర్తిగా విభిన్నమైన ఎమోషన్స్ చూపించిన చిత్రాలు కాంచన, పిజ్జా సిరీస్. కాంచన సిరీస్ లో భయం ఒక్కటే కాదు, కామెడీ, ఎమోషన్, సోషల్ మెసేజ్ కూడా కలిసి నడుస్తాయి. రాఘవ లారెన్స్ హారర్ ని మాస్ ఎంటర్టైనర్ గా మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కు తీసుకొచ్చాడు. అదే పిజ్జా సిరీస్ లో భయం శబ్దాల్లో కాదు, స్క్రీన్ ప్లేలో ఉంటుంది. తక్కువ బడ్జెట్, రియలిస్టిక్ సెటప్, అనూహ్యమైన ట్విస్టులతో ఇది నిజమా లేక మైండ్ గేమా అనే సందేహంతో ప్రేక్షకుణ్ణి చివరి వరకు కట్టిపడేస్తుంది. మలయాళ సినిమాల్లో హారర్ అంటే భయం గొలిపే సన్నివేశాలు, గ్రాఫిక్స్ కాదు, ఆడియన్స్ లో భయంతో కూడిన ఎమోషనల్ స్టోరీస్. అందుకే మలయాళ హారర్ సినిమాలు ట్రెండ్ ను ఫాలో అవ్వవు, ఆడియన్స్ సైకాలజీని ఫాలో అవుతాయి. ఇటీవల వచ్చిన బ్రహ్మయుగం బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ డైలాగ్స్ కంటే సైలెన్స్ ఎక్కువగా భయపెడుతుంది. ఇక హారర్ క్లాసిక్ గా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మణిచిత్రతాజు. ఇది దయ్యం కథ కాదు, ఒక మనసు కథ. అందుకే 3 దశాబ్దాలు గడిచినా భయం తగ్గలేదు. కన్నడ సినిమాల్లో హారర్ ను పూర్తిగా ఎంటర్టైన్మెంట్ గా మార్చినవి నమో భూతాత్మ, కల్పన. భయం కన్నా నవ్వెక్కువ, కానీ కథలో మిస్టరీ మిస్ కాకుండా బ్యాలెన్స్ చేయడం ఈ సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్. రీసెంట్ గా వచ్చిన సో ఫ్రమ్ సో, నయ్యి, ఇదే హెచ్చరికే కన్నడ హారర్ లో డార్క్, రియలిస్టిక్ ట్రెండ్ ను చూపిస్తున్నాయి.